ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న జయమంగళ వెంకటరమణ తన రాజీనామా వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. రాజీనామాను తక్షణమే ఆమోదించేలా మండలి చైర్మన్కు ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. రాజీనామా చేసి 9 నెలలు గడిచినా చైర్మన్ చర్య తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధన 186, అధికరణ 193B ప్రకారం ఈ రాజీనామా లేఖపై తగిన ఉత్తర్వులు ఇచ్చేలా ఆదేశించాలన్నారు. జయమంగళ వెంకటరమణ గత ఏడాది నవంబర్ 23న తన రాజీనామా లేఖను చైర్మన్కు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న జయమంగళ వెంకటరమణ తన రాజీనామా వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించేలా మండలి చైర్మన్కు ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. రాజీనామా చేసి 9 నెలలు గడిచినా చైర్మన్ చర్య తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధన 186, అధికరణ 190 క్లాజ్ 3B ప్రకారం ఈ రాజీనామా లేఖపై తగిన ఉత్తర్వులు ఇచ్చేలా ఆదేశించాలన్నారు. జయమంగళ వెంకటరమణ గత ఏడాది నవంబర్ 23న తన రాజీనామా లేఖను చైర్మన్కు అందజేశారు. ఇదే వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ తన యొక్క రాజీనామాని ఆమోదించట్లేదంటూ కూడా హైకోర్టు మెట్లెక్కడం పట్ల ఒక సంచలనంగా మారింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన యొక్క రాజీనామాని ఎందుకు స్పీకర్ ఆమోదించట్లేదంటూ కూడా ఆయన హైకోర్టులో మెట్లెక్కటం పెద్ద సంచలనంగా మారింది. జనసేన పార్టీ నేత గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జయమంగళ వెంకటరమణ దీనికి సంబంధించి కూడా నాంది పలికిన సందర్భం. అయితే ప్రస్తుతానికి హైకోర్టులో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పిటిషన్ దాఖలు చేశారు. గత సంవత్సరం నవంబర్ 23న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, రాజీనామా చేసిన పక్షంలో 9 నెలలు గడుస్తున్నా తన రాజీనామాని ఎందుకు ఆమోదించట్లేదని దీనికి సంబంధించి మండల చైర్మన్ స్పీకర్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎందుకు చైర్మన్ తన యొక్క రాజీనామాని ఆమోదించట్లేదంటూ కూడా ఆయన హైకోర్టు మెట్లెక్కడం పట్ల ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనమైందని చెప్పుకోవచ్చు. ఇది సంచలనంగా ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భమైంది. అయితే తన రాజీనామాని ఆమోదించాలంటూ కూడా జయమంగళ వెంకటరమణ హైకోర్టును అయితే ఆశ్రయించారు. గత ఏడాది 23న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, ఈ మేరకు శాసన మండలి చైర్మన్ కు లేఖలు సమర్పించానని కోర్టు కూడా ఆయన తెలిపిన పరిస్థితి ఉంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఎందుకు తేలటం లేదని కూడా హైకోర్టును ఆశ్రయించారు. అయితే చట్టం ప్రకారం తన రాజీనామాను ఆమోదించేలాగా ఆదేశించాలంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఆయన ప్రస్తుతం జనసేన పార్టీ నేతగా కొనసాగుతున్నారు, గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ గారికైన జయమంగళ వెంకటరమణ తన పదవిని ఎన్డీఏ కూటమి రాగానే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన సందర్భంలో ఎక్కడ కూడా పార్టీని ఇబ్బందికర పెట్టిన పరిస్థితులు లేకుండా తన వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నానంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలిన పరిస్థితి ఉంది. దాదాపు ఆయన ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీగా ఆయన టీడీపీని వదిలి, టీడీపీ గతంలో టీడీపీ నేతగా ఉన్నారు, టీడీపీ వదిలి వైఎస్ఆర్సీపీకి వచ్చారు. వైఎస్ఆర్సీపీకి రాగానే తనకి ఎమ్మెల్సీ టికెట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేటాయించడంతో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే 2024 ఎన్నికలకు ముందే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరటం, ఆయనకి ఎమ్మెల్సీ పదవి రావటం అనుకోని విధంగా ఆయన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో చేసేది ఏమి లేక ఆయన సైలెంట్ అయిపోయిన పరిస్థితి ఉంది. తన పార్టీ పదవికి రాజీనామా చేశారు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన వెంటనే కూడా జనసేన పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజ్యాంగ బాధ్యత మండలి చైర్మన్ గా ఉన్న మండలి చైర్మన్ ఎందుకు తన రాజీనామాను ఆమోదించట్లేదంటూ ఆయన హైకోర్టులో ఆశ్రయించిన పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యకలాపాల నిర్వహణ విధానంలో నిబంధన 186, ఆధునీకరణ 190B
ప్రకారం ఈ రాజీనామా లేకపోతే తగిన ఉత్తర్వులు ఇచ్చేలా కూడా ఆ తక్షణం తన రాజీనామా లేకపోతే తగిన ఉత్తర్వులు ఇచ్చేలాగా హైకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణ గత ఏడాది 23న తన రాజీనామాను అయితే ఆ చైర్మన్ కి చైర్మన్ కి సబ్మిట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మండలి చైర్మన్ నుంచి వివరాలు కోరారు. ఆ చైర్మన్ తరపు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు దీనికి సంబంధించి ఆ వివరాల మొత్తాన్ని కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే ఈ అంశంలో శాసన మండలి చైర్మన్ నుంచి రాతపూర్వక వివరాలు తెప్పించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జయమంగళ వెంకటరమణ పిటిషన్ తదుపరి ఈ నెల 30కి ఆ విచారణ వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.